మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు నువ్వు సింధుని ముద్దు పెట్టుకో. చెప్పు. అమ్మే, మీ అత్త ఒక్కటి సాలమ్మే కొంపలు కోల్చడానికి. తన గొయ్యి తనే తీసుకుని తనే పడింది. భాగ్యం, నువ్వే ఐడియా ఇచ్చావు కదా, నువ్వే ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకోరా. పెట్టుకుంటాను. దీన్ని ముద్దంటారా? ఎరా, ఎప్పుడు నీ భార్యకి ముద్దు పెట్టలేదా? సరిగ్గా పెట్టు. సింధు, భాగ్యం, నువ్వు ఒకసారి ముద్దు పెట్టి చూపించు. అలాగే భాగ్యం, నువ్వు చెప్పినట్టు చేస్తాను. అది నా మనవరాలంటే. ఇప్పుడు నువ్వు అలాగే పెట్టాలి. పెట్టు మనవడా. అది ఇప్పుడు కరెక్ట్ గా పెట్టావు. ఇప్పుడు భర్తని ఇబ్బంది పెట్టే పూజలు, వ్రతాలు భార్యకు అవసరం లేదే. ఈ వయసులో నువ్వు ఇలాంటి వ్రతాలు చేయాల్సిన పనే లేదు. కావాలంటే అవన్నీ మీ అత్తయ్య చేస్తుందిలే. నువ్వు మాత్రం నీ భర్తతో కలిసి హాయిగా కాపురం చేసుకో చాలు. అదే నీకు పెద్ద వ్రతం, పూజ కూడా. అలాగే భాగ్యం, ఈ వ్రతం పూర్తయిన తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తాను. గది సరే, అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మా సింధు, నా మనవణ్ణి తీసుకెళ్ళు. వెళ్దాం. ఒరేయ్, వెళ్ళండిరా. తీసుకెళ్ళు. ఏంటలా దిక్కుమొహం వేసుకొని చూస్తున్నారు? వెళ్ళి పడుకోండి. రామ్ని. చెల్లి, ఏమైంది? ఎందుకంత కంగారుగా తిరుగుతున్నారు? అవును, మీ ఇద్దరి కళ్ళేంటి అంత ఎర్రబడ్డాయి? రాత్రింత నిద్రపోలేదా? అసలు నిద్ర పడితేనే కదక్కా. ఏమైంది? ఆయన సింధు రాత్రంతా గదిలోనే ఉండున్నారు కదా. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో అనే టెన్షన్తో నా కంటి రేపు కూడా వాళ్ళివ్వలేదక్కా. అమ్మ మధు, తెల్లవార్లు అట్ట సూత్తు మెలకుతోనే ఉండిపోయాం. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు? వాళ్ళ మధ్య ఏం జరగదు. మరిది గారు ఏమీ అమాయకులు కాదు. అప్పి కంట్రోల్లోనే ఉంటాడక్కా. కానీ ఆ సింధు కన్ను గీటి, కాలు మీటి, మురిపించి, మైమరిపించి ముక్కుల్లోకి దించాలని ట్రై చేస్తానే ఉంటాడు కదక్కా. అదే నా కంగారు. అవునమ్మా మధు, అసలే ఆ సింధు ఇంటికొచ్చుండాది అల్లుడు గారి కోసం. తన భర్తను సొంతం చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం దొరికినా అది వదులుతుందా చెప్పు మధు? ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు. సింధు అంటే ఆయన మనసులో ఏదో ఒక మూల ప్రేమ, గౌరవం, ఇష్టం ఉండనే ఉంటది. అట్ట నిద్రపోయిన ఆ ప్రేమని సింధు తట్టి మరీ లేపి ఆయనకి ఎక్కడ దగ్గరైపోతాదో అని నా భయం అక్కా. ఇప్పుడేంటి చెల్లి, మరిది గారు సింధు మధ్య రాత్రేమైనా వర్కౌట్ అయ్యిందా లేదా?
దాని రిజల్ట్ మీకు తెలియాలి అంతే కదా అవునక్క ఆ, అవును మధు. సరే చూద్దాం పదండి ఆ, దా. ఇదిగో ఈ బట్టలు వేసుకో. ఏంటి నువ్వు తెచ్చిన బట్టలు నేను వేసుకోవాలా? బర్త్డే ఫంక్షన్ రోజు నేను ఇచ్చిన షర్ట్ నువ్వు వేసుకున్నావు కదా యష్, ఇప్పుడేంటి ప్రాబ్లం? ఆ రోజంటే అది నీ ఇల్లు, అందుకే తప్పక వేసుకున్నాను. ఇప్పుడు ఇది నా ఇల్లు, నాకు నచ్చిన బట్టలే వేసుకుంటాను. ఓ అలాగా. ఆ, సరే. భాగ్యం, ఏ ఇప్పుడు భాగ్యాన్ని ఎందుకు పిలుస్తున్నావు? ఇప్పుడు భాగ్యం దగ్గర మనం భార్యాభర్తలుగా నటిస్తున్నాం కదా. అవును. ఆ, కానీ భాగ్యం మనల్ని నిజంగానే భార్యాభర్తలు అనుకుంటుంది కదా. ఆ, అయితే భార్య ఇచ్చిన బట్టలు భర్త వేసుకోవడం లేదని భాగ్యానికి తెలిస్తే కొంపదీసి నువ్వు చెప్పేస్తావు ఏంటి? చెప్పాలనే కదా భాగ్యాన్ని పిలిచింది. రాత్రి ఇద్దరం విడివిడిగా పడుకున్నందుకే ఎంత హడావిడి చేసిందో భాగ్యం. ఇప్పుడు ఈ విషయం నిజంగా తెలిస్తే హడావిడి, హంగామా, హైరానా మూడు కలిపి మిక్స్ చేసి నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది. వాళ్ళ కదలికలు కనపడుతున్నాయి కానీ మాటలు మాత్రం వినపడటం లేదు. దాంతో భాగ్యం ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. అయినా సరే చెప్పాలి కదా. చెప్పకపోతే మళ్ళీ నన్ను తిడుతుంది. అందుకే భాగ్యం. సింధు 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 హే, ఇప్పుడేం చేసావు? నేనేం చేయలేదు. చేసావు. కావాలని నన్ను నీ దగ్గరికి లాక్కుని నాకు ముద్దు పెట్టావు కదా. హే సింధు, నేనే కావాలని పెట్టలేదు సింధు, అదేదో అనుకోకుండా అలా జరిపోయింది అంతే. కాదు, అనుకునే చేసావలా. అయ్యో లేదు సింధు, నన్ను నమ్ము సింధు. అవునా? సరే, ఏది అనుకోకుండా అలా ఎలా జరిగిందో మళ్ళీ చేసి చూపించు. అప్పుడు నేను నమ్ముతాను, లేదంటే వెళ్ళి భాగ్యంతో చెప్తాను. చెప్తాను. ఒకసారి నువ్వు ఇట్రా. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కదా, భాగ్యం అని పిలవబోడానికి నువ్వు అలాంటి వెళ్ళావు కదా, ఏదో ఒకసారి వెళ్ళు. భాగ్యం. వద్దు సింధు సింధు సింధు. కర్మ కర్మ. ఇదిగో ఇంతే. ఆ టెన్షన్లో నువ్వు ఎక్కడ భాగ్యాన్ని పిలుస్తావు అని చెప్పి నీ నోరు మూయించడం కోసం నేను ఇలా దగ్గరికి లాగాను. అనుకోకుండా పొరపాటు జరిగింది అంతే. మళ్ళీ ముద్దు పెట్టేశావు. ముద్దేంటి? ముద్దు కాదు, ఏం జరిగిందో చూపించమన్నావు కదా, అందుకే మళ్ళీ చూపించాను. చూపించమంటే ముద్దు పెట్టేస్తావా? అయినా యష్, నాకు ముద్దు పెట్టడం అంటే నీకు ఇష్టం కదా. నాకేం ఇష్టం లేదు. ఉండు, నువ్వు నాకు 2 సార్లు ముద్దు పెట్టిన విషయం వెళ్ళి మీ అమ్మతో చెప్తాను. సింధు 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 వద్దు సింధు, నా మాట విను సింధు, ప్లీజ్ సింధు 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 వద్దు సింధు, వదులు యష్. నువ్వు ఎవరికి చెప్పొద్దు సింధు, నువ్వు ఎవరికి చెప్పొద్దు. నేను ఇప్పుడే చెప్తా, వదులు యష్. జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే